వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అల్లంని బాగా వాష్ చేసి తోలు తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే గార్లిక్కి కూడా అన్నీ ఒలుచుకొని పెట్టుకోవాలి. కొత్తిమీరని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అల్లము, వెల్లుల్లిపాయలు అలాగే కొత్తిమీరని బాగా మిక్సీ గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని బాగా వాష్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న పీసెస్ ఏం కాదు. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసేకి అందులో ఏమేమి వేసేది చూసేద్దాం. ఇక్కడైతే మేము 1.5 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ కొరియాండర్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి చాలా మొత్తం పీసెస్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మేము 1.5 kg చికెన్కి 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాం. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే 3 టేబుల్స్ కర్డ్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్లో ఒక నిమ్మకాయని కట్ చేసి హాఫ్ మాత్రమే దీంట్లోకి యూస్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టండి. అంతలోపు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసి లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని అటు ఇటు అంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేయండి. మనం ఇంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మసాలా మొత్తం పీసెస్కి అలాగే ఉండిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్తో బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకోండి, ఏమైనా కారం అంత తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే మాకు అన్నీ సరిపోయినాయి కాబట్టి మేమేం వేసుకోలేదు. చికెన్ కర్రీ రెడీ. ఇక్కడ మేము 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. అలాగే బిర్యానీ ఆకు, మీకు కలర్ కావాలంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే చెక్క, రుచికి సరిపడంత సాల్ట్, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, లవంగం, యాలకులు. రైస్ మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగానే ఉండకూడదు. ఈ విధంగా కట్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చికెన్ కర్రీని, రైస్, ఆనియన్స్ లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ వరకు పెడితే చాలా యమ్మీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లండి బిర్యానీ?